ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, నాస్తికవాదం, ఇతండవాదం వాదనలకు కట్టిపెట్టి యేసు ప్రభువు వారు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తున్నాం. ఈరోజు మరి సృష్టికర్త మానవ అవతారం ఎత్తి మానవునిగా మనుషునిగా ఆయన ఈ లోకానికి వచ్చిన సంగతి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. అదే విధముగా అదే ప్రకారముగా వేదాలు సాక్ష్యమిస్తున్నాయి, ఉపనిషత్తులు సాక్ష్యమిస్తున్నాయి. అంత మాత్రమే గాక భవిష్య మహాపురాణములో కూడా యేసు ప్రభు వారి గురించే సాక్ష్యమివ్వబడి ఉంది. ఈ నేపథ్యములో క్రీస్తు నందు పడిన ప్రయాస వ్యర్థం కానేరదు. నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, సందేహించవద్దు. గతములో ఎరగనప్పుడు తెలియనప్పుడు సందేహపడ్డాం, కానీ యేసు ప్రభువారు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మీకు ఒక మాట తెలియజేయాలని ఈ రీతిగా రావటం జరిగింది. ఈనాడు సభ్య సమాజంలో చాలామంది క్రైస్తవం మీద దాడులు చేయటము, చర్చిల మీద దాడులు చేయటము, పాస్టర్లని నోటికొచ్చినట్లుగా మాట్లాడటము ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని సేవకులని ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ఈ మతోన్మాదము చెలరేగిపోతున్నది కనుక నేను ఈ రీతిగా రావటం జరిగింది. మీరు గమనించండి, వేదాలలో యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. ఏమండి, శుక్ల యజుర్వేద సంహిత ఏమండి మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాను. ఓల్డ్ ప్రింట్ పేజీ నంబర్ 253వ పేజీలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని ఉందంటే, పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేశారు అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. అగ్ని ఉండటం ఏమిటి? ఆ అగ్ని పశువై ఉండటం ఏమిటి? ఏమండి, కొంచెము గమనించండి. ఈ మతోన్మాదులు ఎరగకనే సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ అగ్ని మానవ జాతి అంతటి కోసము బలిగా మార్చబడి ఉంది. ఇందుకు దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎవిడెన్స్, చాలా మనకు ముందున్న భక్తులందరూ కూడా దేవుణ్ణి పరిచయం చేశారు. సృష్టికర్తలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు ఉండవు. అలాగ ఉండవాళ్ళు మనుషులే అవుతారు, దేవుళ్ళు కానేరులు అని స్పష్టంగా భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది. ఇంత మాత్రమే కాక ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటే, దేవుని స్వరూపములో ఉండి దేవునితో సమానంగా ఉన్న ఆయన మరి మనుషునిగా మానవ అవతారం ఎత్తి పాపులైన మానవ జాతి కోసము పాపములో శాపములో నలిగిపోతున్న మానవ జాతి కోసము ఆ మహనీయుడే, మహానుభావుడే ఈ లోకానికి రావటం జరిగింది. కొన్ని శ్లోకాలు మనకు ముందున్న భక్తులు ఎంతో శ్రేష్టమైన మాటలని అందించారు. వారికి, వారి కుటుంబాలకి విగవిగాలు నా ప్రభువు శాంతి సమాధానము వారి కుటుంబాలని వర్ధిల్లజేయునుగాక. ఏమండి, ఈరోజు ఈ కరుణాకర సుగుణాగాడు ఆత్మనమ్మి వేసుకున్నాడు, రాధా మనోహర దాసు
మరి తర్వాత కొద్దిమంది ఉన్నారు. వారే కాదండి, గతంలో యేసు ప్రభు వారిని ఎరక్క మునుపు, మన మనోనేత్రాలు వెలిగించబడక మునుపు మనము కూడా దాస్యమనే పాపమనే కాడి కింద బందీలై ఉన్నాం. ఆ దాస్యమును, ఆ పాపమనే కాడిని ఎరగొట్టినవాడు, ఆ యొక్క పాపము చేత సంక్రమించిన ఆ నరకాన్ని తప్పించినవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము మరి 23వ వచనం ప్రకారముగా, పెళ్ళిగాని ఆమె గర్భవతి అయితే ఆమెని మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా పాల మెలుపుడి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేయాలి. కానీ నీతిమంతుడైన యోసేపు ఆమెని మరి అలాగ చేయటం ఇష్టం లేక, ఎందుకంటే మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ యోసేపు నీతిమంతుడు కనుక అతను ఆమెని విడనాడాలని చూసినప్పుడు యెహోవా దూత స్వప్నమందు యోసేపుతో మాట్లాడటమును, తర్వాత ఆ నీతిమంతుడు మరియమ్మని తీసుకొని ఏరా ప్రాంతం వెళ్ళిపోవటము. ఎందుకు? ఇది మానవ కళ్యాణము కోసము. మనుషులందరూ పాప సంఖ్యల్లో ఉంటే, మనుషులందరూ పాపములో ఉండిన ఆ కారణాన్ని బట్టి మనుషులని సృష్టించినవాడు, ఆకాశమును భూమిని నిర్మించినవాడు, మానవ జాతిని సృష్టించిన ఆ సృష్టికర్తే కన్యక గర్భమున జన్మించాలని యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారముగా ఆయన ఒక సూచన చూపించును, ఒక సూచక్రియ చేసెను అని రాయబడి ఉంది. అంత మాత్రమే గాక మత్తయి సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రకారముగా దేవుని శక్తి పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఏమండి, శూన్యములో ఇంత సుందరమైన సృష్టిని చేసిన వానికి సాధ్యం కాదంటారా? అమ్మా నాన్న నిన్ను నన్ను తీసుకురాలేదే, అమ్మా నాన్న నిన్ను నన్ను నిర్మించలేదే, కానీ మనల్ని సృష్టించినవాడు, మనకి జన్మనిచ్చినవాడు, అసలు ఉనికిలో లేని మానవ జాతిని నిర్మించినవాడు ఒకే ఒక ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీకు సభాముఖంగా మీకు నేను తెలియజేస్తున్నాను. నేను ఎంత మూర్ఖుణ్ణి అంటే, గత కాలాలలో నేను నా అంత మూర్ఖుడు ఒకడు ఉండలేమో అనుకున్నాను, కానీ నాలాంటి మూర్ఖులు ఇప్పటికి కూడా ఉన్నారు. ఈ సమాజంలో చూస్తే ఇప్పటికి కూడా కొద్దిమంది మూర్ఖులు ఉన్నారు. ఎందుకంటే వారు జ్ఞానులు అని చెప్పుకుంటున్నప్పటికీ వారు యుగ సంబంధమైన దేవత యొక్క అస్తమంలోనే ఉన్నారు. అందుకే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ అవతారం ఎత్తి, యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఏమండి, యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు నామములోనైనా రక్షణ ఇంకే నామంలో లేదా అంటే, ఆకాశము కింద ఉన్న ఇయ్యబడిన ఈ యేసు అనే నామానికి మాత్రమే సర్వ అధికారం ఉంది. ఇక ఏ నామానికి అధికారము లేదు. కనుక మన మానవ జాతి అంతటి కోసమును, కనపడని లోకములో ఉన్నవారందరి కోసమును నా ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రాణం పెట్టాడు. దీని నిమిత్తమే మనకు ముందున్న భక్తులు చక్కగా వారు వర్ణించారు. వారు వర్ణించిన ఆ మాటలని మీ ఎదుట ఉంచుతాను, చిత్తగించండి. మానవ జాతి అంతటి పాపములో ఉన్నప్పుడు మనుషులు చేస్తున్న యజ్ఞాల ద్వారాగాను, హోమాల ద్వారాగాను, ఇక ఏ క్రియ ద్వారాగాను మనుషులు పాపం పోవటము అసంభవము. కనుక విధెరిగిన మన పూర్వీకులు ఇలాగ దేవుణ్ణి ఆహ్వానించారు. చిత్తగించండి. సర్వపాప పరిహరో రత ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మయేనా పునిదాన బలియాగం
తదరత్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. తాత్పర్యము వివరిస్తా, చిత్తగించండి. సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ సృష్టికర్త, ఓ పరమాత్మ, పరిశుద్ధుడై ఉన్న ఓ దేవ, మేమిస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అన్నదానము, వస్త్రదానము, భూదానము ఇవన్నీ తీసుకొని మా పాపములు పోగొట్టలేవని, మేమిస్తున్న లంచాలను తీసుకొని మేము చేస్తున్న ఆ పాపాలని నువ్వు విడిచిపెట్టేవాడివి కాదు. కనుక మేమిస్తున్న అర్పణల్లో పాపం ఉంది కనుక మేము మాలో వెతికినా మేము లోపము కలిగిన వారిని గనుక, ఏ లోపము లేని పరిశుద్ధుడా, ఓ పరమాత్మ, దైవ కుమారుడా, సృష్టికర్త, నీవే వచ్చి మా కొరకు ప్రాణం పెట్టాయా. తదరత్తం పరమాత్మేనా, సృష్టికర్త నీ రక్తము మా కొరకు సిందితే తప్ప, మా కొరకు నీవు వచ్చి ప్రాణం పెడితే తప్ప మేము పాపమనే బంధకముల్లో, ఆ బంధకముల నుంచి మాకు విడుదల కలగదు. నా దేవా, నీవే మా కొరకు వచ్చి ప్రాణం పెట్టు, మా పాపములు క్షమించు, నీ రక్తమును మా కొరకు సిందించు. నా